వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు తుక్కుగూడకి నియర్ బై హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్ వచ్చినటువంటి న్యూ హెచ్ఎండిఏ లేఅవుట్ దగ్గరికి వెళ్తున్నామండి. సో తుక్కుగూడ లొకేషన్లో కొత్త లేఅవుట్స్ వచ్చే ఛాన్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ అయితే అసలు ఆస్కారమే లేదు. బట్ ఒక లేఅవుట్ అయితే వచ్చిందండి మనకు. నేను అది ప్రజెంట్ రైట్ నౌ నేను మీకు జీపీఎస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇదంతా కూడా తుక్కుగూడ లొకేషన్ అండి. జస్ట్ మనకి తుక్కుగూడ లొకేషన్కి నియర్ బై బిహైండ్ మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 ఉంటుంది. సో మనకి ఇట్లా 2 వర్డ్స్ కంటిన్యూ ఇది వచ్చేసి శ్రీశైలం హైవే అండి. ఇదంతా కూడా మనకి శ్రీశైలం హైవే ఇది. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి మనం ఇప్పుడు చూపించబోయే ప్రాజెక్టు. సో మనకు కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్ ఇదంతా కూడా మనకి ఈ సిటీ అండి, ఎలక్ట్రానిక్ సిటీ ఇది. సో జస్ట్ ఇంకొంచెం ముందుకు వస్తే మనకు మహేశ్వరం వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ వస్తుంది. ఇక్కడ మనకి లెఫ్ట్కి తీసుకుంటే ఇదంతా కూడా మనకి రామ్కి డిస్కవరీ సిటీ, లేమూరు, రాచులూరు వెళ్ళే కనెక్టివిటీ రోడ్డు. ఇంకొంచెం ముందుకు వస్తే మనకు ఏదైతే మనకి రైట్ సైడ్ 2 వర్డ్స్ మహేశ్వరం కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్డు ఉంటుందండి. సో ఇది మీకు ఎంట్రన్స్ ఆర్చ్, ఇది మనకి మహేశ్వరం వెళ్ళడానికి ఎంట్రన్స్ ఆర్చ్ ఇది. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి మహేశ్వరం టౌన్ అయితే ఉంటుందండి. జస్ట్ ఈ రోడ్లో కొంచెం మనం ముందుకు వస్తే నేను మీకు ఫస్ట్ రోడ్ కనెక్టివిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది, అక్కడ ప్రజెంట్ మనకి ఏం ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఏ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి అనేది నేనైతే ముందు రోడ్ యాక్సెస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. మీకు ఈ రోడ్లో కొంచెం ముందుకు వస్తే మనకి రైట్ సైడ్ ఇదంతా కూడా మ్యాక్ ప్రాజెక్ట్స్ వాళ్ళదండి. జస్ట్ ఇంకొంచెం ముందుకు వస్తే మనకి ఇది ఇంపీరియల్ సిటీ. సో ఇదంతా కూడా మనకి ప్రజేవాళ్ళ ల్యాండ్ అండి. జస్ట్ మనకి దీనికి ఆపోజిట్లోనే ఈ ప్లేస్లో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ కూడా మనకి విల్లా ప్లాట్స్ అయితే ప్రాజెక్ట్ నడుస్తుంది. సో ఇది దాటి ఇంకొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ ప్రణవ ప్రాజెక్ట్ ఉంటుందండి. ఇక్కడ మీకు ఏదైతే ప్రణవ్ మనకి రెడ్ ఫెర్న్ స్క్వేర్ అని చెప్పేసి ఇక్కడ విల్లాస్ వస్తున్నాయండి. అది నేను మీకు వీడియో లైవ్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇక్కడ ఈ ప్రాజెక్టు ఉందా లేదా అనేది నేను మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ మనకి ప్రాజెక్ట్ కనెక్టివిటీ చూసుకోండి. నేను మీకు ఫస్ట్ మనకి ఏదైతే శ్రీశైలం హైవే ఉందో శ్రీశైలం హైవే నుంచి డైరెక్ట్ మహేశ్వరం వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్లో జస్ట్ మనకి ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ నుంచి చూసుకుంటే ఇక్కడికి మనకి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుందండి. ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. సో జస్ట్ ఈ ప్రాజెక్ట్ దాటిన తర్వాత మనకి ప్రజేవాళ్ళ ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఇదంతా కూడా ప్రజేవాళ్ళ ప్రాజెక్టు. జస్ట్ ప్రాజెక్టు బిఫోరే మనకు హెచ్ఎండిఏ అప్రూవల్ వచ్చినటువంటి నేను మీకు ఎల్లో కలర్లో చూపిస్తున్నటువంటి బౌండరీ అంతా కూడా ప్రాజెక్ట్ బౌండరీ అండి. సో మీకు రెడ్ కలర్ లైన్లో ఏదైతే చూపిస్తుందో ఇది 60 ఫీట్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. ఇది వచ్చేసి మనకు డైరెక్ట్గా ఓఆర్ఆర్కి అయితే కనెక్ట్ అవుతుంది. నేను మీకు చూపిస్తున్నాను. సో డైరెక్ట్గా ఇక్కడ ఓఆర్ఆర్కి అయితే కనెక్ట్ అవుతుందండి. సో మనకి రెడ్ కలర్లో ఉన్నది వచ్చేసి 60 ఫీట్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రోడ్డు. సో బిఫోర్ దట్ మనకి ఈ ఎల్లో కలర్ బౌండరీ వచ్చేసి మనకు ప్రాజెక్టు బౌండరీ అండి. సో జస్ట్ ప్రాజెక్టు బౌండరీకి ఆనుకొని ఉంటుందండి. ప్రజయ్ విల్లాస్ అన్నీ కూడా మనకి ప్రాజెక్టు బౌండరీకి అయితే ఆనుకొని ఉంటాయి. సో నేను మీకు ప్రజెంట్ జీపీఎస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో చాలా ప్రీమియం ప్రాజెక్ట్ అండి. మనకి మెయిన్ రోడ్డు శ్రీశైలం హైవే నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఆపోజిట్లో ఆల్రెడీ విల్లా ప్రాజెక్ట్ ఉంది. ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి హాల్మార్క్ విల్లాస్ ఉన్నాయి, ఇక్కడ ప్రజయ్ విల్లాస్ ఉన్నాయి. సో మనకి మల్టిపుల్ అంటే ఇంకొంచెం ముందుకు ఇక్కడ మ్యాక్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఇక్కడ కూడా విల్లాసే వస్తున్నాయి. సో అన్నీ కూడా విల్లాసే అండి. సరౌండెడ్ మొత్తం కూడా అప్ టు మనకు ఈ పాయింట్ నుంచి చూసుకుంటే ఇలా చుట్టూ ఇదంతా కూడా మనకి విల్లా కమ్యూనిటీస్ రాబోతున్నాయండి. సో ఈ విల్లా కమ్యూనిటీస్ మధ్యలోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో చాలా అంటే ఇంకా మనకి అఫీషియల్గా లాంచింగ్ అవ్వలేదండి. బట్ రైట్ నో ప్రైస్ అయితే చాలా రీజనబుల్గా ఉంటుంది. సో నేను ఆ ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను మీకు లైవ్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అయితే చెప్తాను. దాంతోపాటు దీని తర్వాత జీపీఎస్ తర్వాత నేను మీకు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో ఇది ఎక్కడుంది అనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ 60 ఫీట్ రోడ్ కూడా ఎలా వెళ్తుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు
హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మనకి డైరెక్ట్ రోడ్ యాక్సెస్ చూసుకుంటే ఇది మనకి తుక్కుగూడ ఓఆర్ఆర్ అండి. సో ఈ ఓఆర్ఆర్ నుంచి జస్ట్ ఈ రెడ్ కలర్లో కనపడేది మొత్తం కూడా మనకి శ్రీశైలం హైవే. సో ఇదంతా కూడా మనకి శ్రీశైలం హైవే నుంచి మనకి జస్ట్ ఇటు లెఫ్ట్కి తీసుకుంటే ఇది మనకు మహేశ్వరం వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. 45 మీటర్స్ అంటే ఇది ప్రపోజ్డ్ మనకి మహేశ్వరం శ్రీశైలం హైవే నుంచి మహేశ్వరం వెళ్ళేటువంటి ఈ కనెక్టివిటీ రోడ్డు మాస్టర్ ప్లాన్ ప్రకారం 45 మీటర్స్ అంటే 150 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. సో ఇట్లా మనం డైరెక్ట్గా ఇట్లా ముందుకు వస్తే మనకి లెఫ్ట్ సైడ్ సిరిగిరిపురం అర్బన్ ఫారెస్ట్ వస్తుంది. సో జస్ట్ ఇంకొంచెం ముందుకు వస్తే మనకు ఇదంతా కూడా మహేశ్వరం అండి. ఇదంతా కూడా మహేశ్వరం టౌను. జస్ట్ మనం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ పాయింట్ ఏదైతే ఉందో మీకు ఇక్కడ జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ మనకి 45 మీటర్ జస్ట్ మనకి హైవే నుంచి ఇక్కడ నుంచి జస్ట్ మనం ఒక 2 కిలోమీటర్స్ వస్తే ఈ పాయింట్ నుంచి ఇటు రైట్గా చూసుకుంటే మీకు 18 మీటర్స్ అని చెప్పేసి 18 మీటర్స్ కనెక్టివిటీ రోడ్ అని చెప్పేసి చూపిస్తుంది కదా. ఇది మనకి 60 ఫీటు మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. హెచ్ఎండిఎస్ 60 ఫీటు మాస్టర్ ప్లాన్ రోడ్డు డైరెక్ట్గా మనకి ఓఆర్ఆర్ కనెక్ట్ అవుతుందండి. ఇది డైరెక్ట్గా వెళ్ళి ఓఆర్ఆర్ కనెక్ట్ అవుతుంది. సో ఈ కనెక్టివిటీ రోడ్డే మనకి హెచ్ఎండిఏ మన ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి హెచ్ఎండి లేఅవుట్లో నుంచి వెళ్తున్నటువంటి మాస్టర్ ప్లాన్ రోడ్డు. సో మనకి ఈ సర్వే నెంబర్ చూశారు కదా 486 అండ్ 487 అండ్ 488. సో ఈ 3 సర్వే నెంబర్స్లో మనకి హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్ అవుతుందండి. సో కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్ అండి. మనకి రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది కంప్లీట్గా. సో నేను మీకు ఇదైతే మాస్టర్ ప్లాన్ అండి. సో మనకి ఇప్పుడు నేను మీకు ప్రజెంట్ డైరెక్ట్ లైవ్ లొకేషన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ప్రజెంట్ ఇప్పుడు నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే కనిపిస్తుందో ఇది మనకు శ్రీశైలం హైవే నుంచి మహేశ్వరం వెళ్ళేటువంటి ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్ అండి. ఇది మనకి ప్రపోజ్డ్ 150 ఫీట్ రోడ్డు. మనకి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో 45 మీటర్స్ రోడ్ అని చూపిస్తుందండి. ఇదే మన 150 ఫీట్ రోడ్డు. జస్ట్ దీనికి ఆపోజిట్లోనే మీరు చూస్తున్నారు కదా, ఆపోజిట్లో ప్రణీత్ ప్రణవ అని చెప్పేసి విల్లా ప్రాజెక్ట్ వస్తుందండి. ప్రణీత్ వాళ్ళ విల్లా ప్రాజెక్టు. జస్ట్ ఇక్కడ నుంచి 500 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి హాల్మార్క్ వాళ్ళ విల్లాస్ ఉన్నాయి. జస్ట్ ఈ ప్రాజెక్ట్ బిహైండ్ మనకి ప్రజే వాళ్ళ విల్లాస్ ఉన్నాయి. సో మనకి కనెక్టివిటీ రోడ్ అయితే ఎక్సలెంట్ కనెక్టివిటీ రోడ్ అండి. సో ప్రజెంట్ రైట్ నౌ అయితే ఆల్మోస్ట్ 5000 మనకి ప్రైస్ తగ్గించి ఇప్పుడు సేల్ అయితే చేస్తున్నారు. మనకి కోట్ చేసేటువంటి ప్రైస్ పైన ఆల్మోస్ట్ 5,000 రూపీస్ అయితే తగ్గించి ఈ ప్రాజెక్టులో ప్లాట్స్ అయితే సేల్ జరుగుతున్నాయండి యాజ్ ఆఫ్ నౌ. సో మనకి కమింగ్ ఇంకొక 15-20 డేస్లో రేట్ కూడా ఇంక్రీజ్ చేస్తామని అయితే మనకు మేనేజ్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. సో నేను మీకు ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అయితే చూపిస్తున్నాను. సో మనకి ఇంకా అఫీషియల్గా ఎంట్రన్స్ కాంపౌండ్ వాల్ అయితే ఇంకా బ్రేక్ చేయలేదండి. నాకు తెలిసి ఇంకొక 15-20 డేస్లో ఆ కాంపౌండ్ అయితే బ్రేక్ చేస్తారు. ఇది మనకి ఎంట్రన్స్ ఆర్చ్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి మనకి ఇంకా అది అయితే ఓపెన్ చేయలేదండి. బట్ అది కనుక బ్రేక్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా సెక్యూరిటీ ఉంటారు. మనకి ఎంట్రన్స్ మనకి సీసీ కెమెరాస్ ఉంటాయి. ఎవ్రీథింగ్ మనకి విల్ బీ హియర్ అండి. సో చాలా క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ ఇది. సో మనకి ఇప్పుడు మీకు కనిపించేటువంటి రోడ్ వచ్చేసి 60 ఫీట్ రోడ్ అండి. ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్లో ఇది మనకి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రోడ్డు. మనకి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో 18 మీటర్స్ రోడ్ అని చూపిస్తుంది. 18 మీటర్స్ అంటే మనకి కన్వర్ట్ చేసుకుంటే 60 ఫీట్ అవుతుందండి. ఇది మనకు ఓఆర్ఆర్కి డైరెక్ట్గా కనెక్ట్ అవుతుందండి. అంటే మనకి ఇది శ్రీశైలం హైవేకి ఒక విధంగా ప్యారలల్ రోడ్ అని చెప్పుకోవచ్చు అండి. సో మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మనకి ఎలక్ట్రిసిటీ ఈ వర్క్స్ అయితే ప్రజెంట్ నౌ నడుస్తున్నాయండి. ఆల్రెడీ మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా, సో దాంతోపాటు మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా, మనకి దాంతోపాటు గ్రీనరీ, ప్లానిటేషన్, సో అన్నీ కూడా చాలా బాగా డెవలప్మెంట్ చేస్తున్నారండి ఈ ప్రాజెక్ట్లో. సో ఇందులో వీళ్ళు ఇచ్చేటువంటి ఎమ్యూనిటీస్ కూడా చాలా హై అండ్ ఎమ్యూనిటీస్ అయితే ఇస్తున్నారండి. వీళ్ళు వచ్చేసి మనకు కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 22 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి. 22 ఎకర్స్ ప్రాజెక్టు కంప్లీట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో వీళ్ళు మనకి ప్రొఫెషనల్లీ డిజైన్డ్ అండ్ వెల్ ల్యాండ్స్కేప్డ్ కమ్యూనిటీగా దీన్ని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారండి. ఇందులో వీళ్ళు వచ్చేసి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా ఇస్తున్నారు, పార్క్స్ ఇస్తున్నారు. దాంతోపాటు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగా డెవలప్మెంట్ చేస్తున్నారండి ఈ ప్రాజెక్ట్లో. సో మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు అండి ఇందులో. ఇప్పుడు వచ్చేసి మనకి హెచ్ఎండిఏ రేరా అండ్ మనకి అప్రూవల్ వచ్చేసి 2024లో హెచ్ఎండిఏ అప్రూవల్ అయితే వచ్చిందండి.
సో మనకి ఇందులో మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి మనకి 183 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉన్నాయండి. మనకి మినిమం 183 స్క్వేర్ యార్డ్స్ నుంచి అప్ టు 200, 300, 400, 500 అప్ టు మనకి 500 అబోవ్ వరకు అయితే కార్నర్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, మొత్తం కూడా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అండి. చాలా ప్రీమియంగా అయితే ఈ ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. సో చాలా మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాజెక్టు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరండి. మనకి తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది కంప్లీట్గా. ప్రాజెక్ట్ వచ్చేసి తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. మహేశ్వరం మనకి ఇప్పుడు మున్సిపాలిటీ అవుతుందండి. సో మహేశ్వరంకి తుక్కుగూడకి ఇది మధ్యలో ఉంటుంది. మీరు ఇప్పుడు వీడియోలో చూసుకుంటే పక్కనే అవన్నీ కూడా మనకి ప్రజేవాళ్ళ విల్లాస్ అండి. అవన్నీ కూడా ప్రజేవాళ్ళ విల్లాసు. సో ఆల్రెడీ అందులో ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ఉంటున్నారండి. సో ఇది వచ్చేసి మనకి మనకి ఎంప్లాయ్మెంట్ జోన్స్కి మధ్యలో ఉంటుందని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే అటు మహేశ్వరం ఎలక్ట్రానిక్ సిటీకి, ఇటు తుక్కుగూడ ఫ్యాబ్ సిటీకి ఈ ప్రాజెక్ట్ అయితే సెంటర్ పాయింట్లో ఉంటుంది. సో ఇక్కడ ఈ ప్రాజెక్ట్కి నియర్ బై బ్యాక్ సైడ్ మనకి ఈఐపిఎల్ వాళ్ళు కూడా విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ సరౌండెడ్ మనకి స్టార్టింగ్ వచ్చేసి మ్యాక్ ప్రాజెక్ట్స్ వస్తుంది, సెకండ్ వచ్చేసి ప్రజయ్ వస్తుంది, థర్డ్ వచ్చేసి ప్రణీత్ వస్తుంది, ఫోర్త్ వచ్చేసి హాల్మార్క్ వస్తుంది, ఫిఫ్త్ వచ్చేసి మనకు ఈఐపిఎల్ ప్రాజెక్ట్స్ వస్తాయి. ఆల్మోస్ట్ 5 విల్లా ప్రాజెక్ట్స్ అయితే ఈ ప్రాజెక్ట్ సరౌండెడ్ అయితే ఉన్నాయండి. సో అన్నీ కూడా ఇందులో 30 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్ అండ్ మనకు మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మాస్టర్ ప్లాన్ 60 ఫీట్ రోడ్ ఇచ్చారు. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుందండి. మీకు ఇందాక ఆల్రెడీ నేను హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్ అండి. సో యాజ్ ఆఫ్ రైట్ నౌ అయితే 30,000 ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు. మనకి ఆఫ్టర్ రంజాన్ ఫెస్టివల్ తర్వాత ఇందులో 35,000 పర్ స్క్వేర్ యార్డ్ అండి. ఒక గేటెడ్ కమ్యూనిటీలో అయితే దీనైతే ఈ ప్రాజెక్ట్ని అయితే చాలా బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు. సో అన్ని విధాలా కూడా క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్ అండి. సో ఓనర్ కూడా ఒకళ్ళే ఓనరు. మనకి కంపెనీ కూడా చాలా మంచి ట్రస్టెడ్ కంపెనీ. సో మనకు సర్వీస్ కూడా చాలా మంచి సర్వీస్ ఉంటుంది. వీళ్ళు ఇచ్చేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, ప్రాజెక్టులు ఇచ్చేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్స్, మనకి డ్రైనేజెస్, ఎలక్ట్రిసిటీ, మనకి ఫుట్ పాత్స్, లేకపోతే వాటర్ పిట్స్, మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ గ్రీనరీ. సో ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా, చాలా ప్లాన్డ్గా, క్లియర్గా ఇస్తున్నారండి. అంటే ఇప్పుడు మనకేంటంటే ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే ఎలాంటి ఫీలింగ్ అయితే కలుగుతుందో, ఎలాంటి అట్మాస్ఫియర్ ఉంటుందో అలాంటి అట్మాస్ఫియర్ని వీళ్ళు ఇక్కడైతే క్రియేట్ చేస్తున్నారండి. సో చుట్టూ చాలా మంచి లొకేషను, మంచి గేటెడ్ కమ్యూనిటీస్ మధ్యలో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారండి. సో రైట్ నౌ అయితే 30,000 పర్ స్క్వేర్ యార్డ్. సో మనకి ఫ్యూచర్లో మనకంటే ఆఫ్టర్ 20-15 డేస్ తర్వాత మనకి 35,000 పర్ స్క్వేర్ యార్డ్ అయితే ఉండబోతుందండి. నేను ముందే చెప్తున్నాను, ఎవరైనా మంచి ప్లాట్స్ కావాలి అంటే అనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ ది బెస్ట్ అండి. కంప్లీట్ మనకి ఎగ్జిస్టింగ్ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. దట్టు అది 150 ఫీట్ రోడ్ ప్రపోజ్డ్ అండి. మనకి మెయిన్ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది కాబట్టి 100% ఇందులో అయితే కన్స్ట్రక్షన్స్ కూడా చేసుకోవచ్చండి ఇన్ ఫ్యూచర్లో. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.